మనం గుడికి పోతే ఏం చేస్తాముల్లా మంచిగా కండ్లు మూసుకొని దేవుణ్ణి మనసులో తలుసుకొని కోరిక నెరవేరమని మొక్కులు చెల్లిస్తాం. అంతేకాదనులా ఇక ఒరిజినల్ కోరికలు కోరుకుంటాం. ఒరిజినల్ పైసల్ని హుండీలా సమర్పిస్తాం. అవునా కాదా? కానీ కొంతమంది కోరిక అయితే ఒరిజినల్దే, కానీ హుండీల మాత్రం నకిలీ సొమ్మును దేవునికి అంటగట్టిండ్రు. ఏడా అంటారా? అవునుల్లా, గుడికి పోయి ఓ అన్న ఒరిజినల్ కోరిక కోరుకున్నాడు, కానీ నకిలీ సొమ్మును దేవునికి అంటగట్టిండు. ఈ నడుమ ఈ దొంగ భక్తులు ఎక్కువైపోతుండ్రు. ఇదెక్కడి పోయే కాలంరా నాయన. హుండీలా వేయబుద్ధి కాకపోతే అసలు పైసలే వేయద్దు, దేవుడేమైనా నా హుండీ నా గల్ల పెట్ట నింపుండ్రి అని అడుగుతున్నాడా ఏంది అని పబ్లిక్ గరమవుతున్నారు. ఇక ఎన్ని కరెన్సీ నోట్లు వచ్చినాయి, ఎంత బంగారం వచ్చింది, ఎంత వెంట వచ్చింది అని లెక్కపెట్టుడు పోయి ఇక ఎంత నకిలీ సొమ్ము వచ్చింది అని లెక్క పెట్టే కాడికి వచ్చినాయి పొర్రి రోజులైతే. ఇక ఈ ముచ్చట చూస్తే గదే అనిపిస్తుంది ఎవరికైనా. మన జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్నకు ఒకటి కాదు రెండు కాదులా 2,50,000 దాకా నకిలీ 500 నోట్లు వచ్చినాయట. ఇదేమి ఇడ్డూరమని ఆలయ అధికారులు అనుకుంటున్నారు. ఇక గీ ముచ్చటిన్నాక అధికారులు పోలీసులకు చెప్పుడుతోటే ఎంక్వైరీ చేసి దొంగలను పట్టుకుంటామని చెప్పిండ్రట. అయినా దొంగ దొంగ అనుకుంటా దొంగతనం చేస్తే పోలీసుడు పట్టుకుంటాడు. అదే దేవుడినే మోసం చేస్తే దేవుడు చూసుకోడంటారా? నకిలీ నోట్లయితే వేసినవే అన్నా, కానీ దేవుడు కూడా నీ కోరికను నకిలీగా చేస్తే ఏంది నీ పరిస్థితి అని చాలా మంది పబ్లిక్ ఈ ముచ్చటిన్నాక గిట్లా అనుకుంటున్నారు.